జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులారా, ఈరోజు జ్ఞాన కర్మ సన్యాస యోగం 4వ అధ్యాయం నుంచి 31వ శ్లోకం ఒకసారి తెలుసుకున్నాం. యజ్ఞశిష్టామృతో భుజో యాంతి బ్రహ్మ సనాతనం నయం లోకోస్త యజ్ఞస్య హుతోన్యః కురుసుత్తమా. అంటే ఈ యొక్క శ్లోకం ఏం చెప్తున్నారంటే, భగవానుడు యజ్ఞశిష్టామృత భుజో అంటే ఎవరైతే యజ్ఞశిష్టం అంటే యజ్ఞం చేయగా మిగిలినటువంటి హవిస్ని ఎవరైతే యజ్ఞశేషామృతాన్ని ఎవరైతే తింటారో, ఎవరైతే దాన్ని తీసుకుంటారో వాళ్ళు కూడా బ్రహ్మాన్ని పొందుతారని చెప్తున్నాడు, బ్రహ్మలాభాన్ని పొందుతారని చెప్తున్నాడు. ఇంకొక విషయం ఏం చెప్తున్నాడంటే, యాంతి బ్రహ్మ సనాతనం. యాంతి బ్రహ్మ సనాతనం అంటే ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు, సనాతనమైనటువంటి బ్రహ్మను పొందుతారు అని తెలియజేస్తున్నమాట. తెలియజేస్తూ ఇక్కడ ఇంకొక వాక్యం చెప్తున్నారంటే, నయం లోకోస్త యజ్ఞస్య. నయం ఎవరైతే ఈ ఎలాంటి యజ్ఞాలు చేయరో, లోకస్థ యజ్ఞస్య ఎక్కడ యజ్ఞాలు చేయరో, కుతో అన్యః కురుసుత్తమః వాళ్ళకి ఇక్కడే కాదు ఇక పై లోకంలో కూడా అన్య లోకాలు కూడా స్థానం ఉండదని ఈ వాక్యం ద్వారా స్పష్టంగా భగవాన్ తెలియజేశాడు. ఇప్పటి వరకు మనము అమృతం అంటే యజ్ఞం యొక్క శేషం అంటే ఏంది? మనం ఏదైనా ఒక యజ్ఞం చేస్తాం, దేవతా యజ్ఞం చేస్తాం. దేవతా యజ్ఞంలో ద్రవ్యాలు సమర్పిస్తాం, నెయ్యి కానీ ఇంకా రకరకాలైన వస్తువులు సమర్పిస్తాం. వాటిలో మిగిలిన భాగాన్ని మనం అమృతం రూపంలో శేషం మనం మిగిలిన యజ్ఞశిష్టామృతం అంటే మిగిలిన ఆవిస్సులు మనం తీసుకుంటాం. అంటే దేవతలు తీసుకోగా, దేవతలకు ఎలా ఇస్తాం ఆవిస్సులు? దేవతలు వచ్చి తీసుకోరు, వాళ్ళకి అగ్ని రూపంలోనే మనం ఆవిస్సులు సమర్పించాలి. మిగతా మనుషులు అంటే అందరికీ ఇవ్వచ్చు దాన ధర్మాలు, కానీ దేవతలు మనకు కనిపించరు. కాబట్టి మనకు కనిపించే దేవతలు ఎవరు? అగ్నిలో ఏదైతే ఇస్తామో అవి దేవతలు తీసుకుంటారు. కాబట్టి అది మిగిలిన భాగాన్ని మన ఆవిస్ రూపంలో మన యొక్క యజ్ఞశేషంగా మనం తీసుకుంటాము. అది జరుగుతుంది. ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పుకున్న వాటి అన్నీ కూడా ఏవి కూడా ద్రవ్య సంబంధమైన వస్తువులు చెప్పుకోవాలి. మనం ఏం చెప్పుకున్నాము? దీనికి ముందు పరమాత్మ ప్రాప్తి జ్ఞానము, సంయమనము, తపస్సు, యోగము, సాధ్వాయము, ప్రాణాయామం ఇవన్నీ గురించి చెప్పుకొచ్చాం. మరి వీటిలో యజ్ఞ యొక్క ఇప్పుడు యజ్ఞశిష్టామృతం వీటిలో ఏముంటుంది అంటే, వీటిలో మనం తీసుకోవాల్సింది ఏంది అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ద్రవ్య సంబంధమైన యజ్ఞంలో మనకు తెలుస్తుంది, మనం ఏదైతే సంపాదిస్తామో ఆ సంపాదనలో భాగంగా మనం పంచయజ్ఞాలకి దానం చేస్తాం. ఒకటి దేవతలకు దానం చేస్తాం, కొంత మనుషులకు దానం చేస్తాం, కొంత అన్యప్రాణులకు దానం చేస్తాం, కొంత పితృదేవతలకు దానం చేస్తాం, కొంతమంది ఋషులకు దానం చేస్తాం. ఇట్లా అన్ని 5 దానాలుగా మనం చేసుకుంటూ పోతాం అనమాట. ఎప్పుడైతే మనము ఇక్కడ ఈ వస్తు దానం అడగలే. ఇప్పుడు మనం చేసింది, ఇప్పుడు మనం జరుగుతున్నటువంటి అధ్యాయంలో మనం చెప్పుకున్నది భగవానుడు ఈ యొక్క సాధ్వాయ జ్ఞాన సంబంధించి అనమాట. అంటే ఆకార, నిరాకార, ప్రాణాయామ, తపస్సు ఇలాంటివి మనం చెప్పుకున్నాం. వీటిలో యజ్ఞ ఆవిష్య ఏంది, యజ్ఞశేషం ఏంది అనేది మనం తెలుసుకోవాలంటే దీనిలో ఏం చెప్తున్నారంటే, యజ్ఞశేషంగా ఏం చెప్తారంటే, ఎవరైతే ఈ యొక్క ఎన్ని చేస్తారో వాళ్ళ అంతఃకరణ శుద్ధియే, ప్రసన్నతయే వాళ్ళకి లభించే. ఎప్పుడైతే ఎన్ని చేస్తారో వాళ్ళకి దేనిలో లభించే ప్రసన్నత అంటే ఒక ఆనందమే ఈ యొక్క యజ్ఞశిష్ట అమృతం అని ఈ వాక్యం ద్వారా భగవాన్ తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఇంకొక వాక్యం ఏమని చెప్తున్నాడు, నయం లోకోస్త యజ్ఞస్య అంటే ఈ లోకంలో యజ్ఞం ఎవరైతే చేయరో, నయం లోకస్య యజ్ఞస్య కుతోహన అన్య కరుసోత్తమః ఇక వాళ్ళకి ఈ లోకంలో కాదు ఇక పై లోకంలో కూడా వాళ్ళకి మంచి గతులు ఉండవని తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదో ఒక కర్మని, ఏదో ఒక యజ్ఞాన్ని ఆచరించాలని ఈ వాక్య రూపంగా భగవంతుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మాకేం అక్కర్లేదు, మేమేం చేయము, మేము చందమని ఊరుకుంటే వాళ్ళకు కూడా ఏం చెప్తున్నాడు, కొంతమంది మాకు అన్నీ ఉన్నాయి, మాకు అన్నీ సమకూర్ని మేమేమి చేయము, మాకు అవసరం లేదనుకున్నారనుకో, దానికేం చెప్తున్నా అంటే అలాంటి వ్యక్తులు కూడా కనపడుతుంటారు మనకి. దానికేం చెప్తారంటే, వీళ్ళు పూర్వజన్మ సుకృతం ఎవరైతే ఉంటుందో, పూర్వజన్మలో వీళ్ళు చేసిన పుణ్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజున అనుభవిస్తూ దాన్ని సుఖం పొందుతుంటారు. అది నిజమైన సుఖము కాదని ఇక్కడ భగవంతుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఈ సాగరాన్ని దాటాలి అంటే మనిషి అనేవాడు భగవంతుని ఆశ్రయించాలి. ఏదో విధంగా భగవంతుని ఆశ్రయించకపోతే ఈ సంసారంలో ఈ సముద్రాన్ని దాటలేరు కూడా అని తెలియజేస్తూ, ఈ యొక్క ఏదో ఒక కర్మల్ని మనకు ఇచ్చినటువంటి ఏదో ఒక కర్మను ఆశ్రయించి కర్మలను చేస్తూ వాటి యొక్క యజ్ఞశేషాన్ని అనుభవించితే గాని పరమాత్మ ప్రాప్తి కలగదని ఈ వాక్యం ద్వారా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఎవరైతే చేయరో వాళ్ళకి ఈ లోకంలో లేదు అంటే ఇంకా
భూలోకం నుంచి ఇంకా కిందకి వెళ్ళిపోతారు, అధహ పాతాళంకి వెళ్ళిపోతారు. ఇక భూలోకమే లేనప్పుడు, మర్తలోకమే లేనప్పుడు ఇంకా పరలోకం ఎక్కడ ఉంటుంది, ఇంకా స్వర్గం ఎక్కడ ఉంటుంది, స్వర్గం ఉండదు అని ఈ వాక్యం ద్వారా స్పష్టంగా భగవానుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఏదో ఒక మనం కనీసం ఈ సాద్వాయ యజ్ఞంలో మనకు వచ్చేటప్పటికి భగవద్గీతనైనా సరే మనం రోజు అధ్యాయం చేయగలిగితే, ఎంతో కొంత ఒక శ్లోకమైనా సరే అధ్యాయం చేయగలిగితే మనం ఈ యొక్క కర్మను చేసినట్లు అవుతుంది, భగవంతుడికి ఇది యొక్క యజ్ఞం చేసినట్టు అవుతుంది. ఈ యజ్ఞశేషంలో ఈ యొక్క శ్లోకాన్ని యొక్క అర్థాన్ని తెలుసుకొని మనం ఎప్పుడైతే మనసుకి తృప్తి పొందుతామో మనం కూడా పరమాత్మ యొక్క అనుభవాన్ని మనం కూడా చెందుతామని ఈ యొక్క విషయంలో మనకి భగవాన్ తెలియజేస్తున్నాడు. కాబట్టి భగవద్బంధువులారా, ప్రతిరోజు ఇచ్చేటటువంటి ఈ భగవద్గీత శ్లోకాలని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఏదో ఒకటి మనసుకి ఆచరించే ప్రయత్నం చేయండి. మీకు నచ్చితే మీ యొక్క స్నేహితులకు కూడా విషయాన్ని తెలియజేయండి. జై శ్రీమన్నారాయణ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.